డైరెక్టర్ డ్రామారావు మంచి దొంగ కథ భలే అల్లినవు. డ్రామాలు వేయాలంటే నీ తర్వాతనే. సొంత కుటుంబాన్ని పక్కన పెట్టి మాగంటి సునీతమ్మని నువ్వు మహానటిని ముందు పెట్టి భలే గేమ్లో ఆడినావు. మాగంటి గోపీనాథ్ గారిని 5వ తారీఖు హాస్పిటల్లో చేర్చితే 8వ తారీఖు ఆయన చనిపోతే ఈ 3 రోజులలో అసలు ఏం జరిగింది? దీని వెనక ఎన్ని దొంగ రహస్యాలు ఉన్నాయి? మాగంటి గోపీనాథ్ గారి చావును కూడా మీరు దాచిపెట్టి దొంగ రాజకీయాలు చేయాలనుకున్నారు. 92 సంవత్సరాలున్న మాగంటి గోపీనాథ్ గారి అమ్మగారు మహానంద కుమారి 92 సంవత్సరాలు. ఆ ఏజ్లో కూడా ఆ తల్లి హృదయం ఎంత బాధపడి ఉంటుంది? గేటు దగ్గర ఆపేస్తారా ఆ తల్లిని కూడా? నిన్ను వేడుకుంది కదా కేటీఆర్, నువ్వు లోపలికి పోతుంటే అయ్యా నా కొడుకుని నేను చూడాలి అని నిన్ను వేడుకుంది కదా, అయినా నీకు కొంచెం కూడా జాలి అనిపించలేదా?